పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్టేజెస్ ఇన్ మెడిటేషన్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం లాస్ట్ క్లాస్లో. దాన్ని ఫర్దర్ కంటిన్యూషన్ మనం చెప్పుకుందాం. We have reached the stage in our study of the process of mind control when we must proceed upon hypothesis, and primarily it will be hypothesis only to the materially minded. For the conclusions reached and the realm of knowledge entered are recorded as truth and proven fact by many thousands down the ages. So మనకి మెడిటేషన్ ద్వారా మనకి జరిగేటువంటి పొందేటువంటి స్థితులు ఇవన్నీ కూడా మనకి ఎంతో మంది పూర్వీకులు వీళ్ళందరూ కూడా మనకి గమనించి ఇచ్చినటువంటివి. అందు గురించి ఇవన్నీ ఏవో ట్రాష్ అండి, ఇదంతా ఊరికిన ఇదండి అని అనుకునే వాడికి వాడితో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం చెప్పుకునేటువంటి ప్రస్తుతం ఇదంతా కూడా మనం ఇన్నర్ ఐ తోటి చూసేటువంటిది. అందుగురించి ఎక్స్టర్నల్ ఐ తోటి వాటికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే నిజం అని అనుకునే వాడికి ఈ విషయాలు ఉన్నాయని వాడు యాక్సెప్ట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. అందు గురించి అవి మనం ఇదిగా అనుకోకర్లేదు. We have outlined a method old and tried whereby it is claimed the mind can be grasped and used at will, and we have pointed out a way in which the factors which have hitherto engrossed its attention can be negated and a new field of awareness become possible. సో మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఈ మెడిటేషన్ ఇదంతా మనం చేయడం చేద్దాం అవుతుందంటే సో మన మైండ్ చాలా బ్రాడన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మైండ్ సహజంగా అది ఉండవలసినటువంటి స్థితిలో ఉంటుండడం చేత అది చోట్లో ఉన్నటువంటి విషయములు ఇవన్నీ కూడా చక్కగా దానికి బోధపడుతుండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఏ న్యూ ఫీల్డ్ ఆఫ్ అవేర్నెస్ బికమ్స్ పాసిబుల్. అంటే ఇంతకుముందు గమనించినటువంటి విషయాలు వీడికి చక్కగా దర్శనం అవుతుంటాయి. ఇంతకుముందు వాడికి అనిపించినటువంటి విషయాలు వేరు, ఇప్పుడు వాడికి దర్శించినటువంటి విషయాలు వేరు. ఇదే ప్రపంచం. వాడికి మెటీరియలిస్టిక్ గా ఉన్నటువంటి వాడికి ఇదే ప్రపంచం, సాధకుడుగా ఉన్నటువంటి వాడికి కూడా ఇదే ప్రపంచం. ప్రపంచంలో ఏం మారదు, కాకపోతే వీడి యొక్క దృష్టి వాటి యందు మారిపోతూ వస్తుంటుంది. అది ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. బిఫోర్ క్యారింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫార్వర్డ్, it might be of value if we define the hypothesis upon which we will now proceed. It might be expressed as follows. సో హైపోథసిస్ అని ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి ఇంకొంచెం మనకు మెడిటేషన్ ద్వారా మనం పొందేటువంటి స్థితి వాటి గురించి కొంచెం చెప్తున్నారు. There is a kingdom of the soul called often the kingdom of God, which is in reality another kingdom in nature, a fifth kingdom. సో మన కింగ్డమ్ ఆఫ్ ది సోల్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్నే ఫిఫ్త్ కింగ్డమ్ గా చెప్తున్నారు ఇక్కడ. సో ఇప్పటిదాకా మనం ఫస్ట్ కింగ్డమ్, సెకండ్ కింగ్డమ్, థర్డ్ కింగ్డమ్, ఫోర్త్ కింగ్డమ్, ఈ 4 కింగ్డమ్స్ మనకి తెలిసాయి. ఫిఫ్త్ కింగ్డమ్ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ ది సోల్. దాన్ని గాడ్ ఆయన ఉండేటువంటి సామ్రాజ్యంగా చెప్పాం. ఎందుకు ఆయన ఉండేటువంటి సామ్రాజ్యం అంటే ఇప్పుడు ఎప్పుడైతే సోల్ లెవెల్లో ఇప్పుడు వెళతాడో అప్పుడు దైవ దర్శనం అనేటువంటిది వీటిలోనే వీడికి దర్శనం. అదే మనకి రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి విషయం. ఇంకా దైవం అనేవాడిని నీ లోపల ఉన్నాడు, నేను నడిపిస్తూ ఉన్నటువంటి వాడు దైవమే, నీ లోపల ఉండి నిన్ను చక్కదిద్దుతూ నేను సరైనటువంటి సూచనలు, సరైనటువంటి శిక్షణ అనేటువంటిది నీ లోపలే ఉండి ఇస్తున్నాడు. ఆయన్ని దైవము అన్నారు. అది దాన్ని ఏమన్నారంటే
ఫిఫ్త్ కింగ్డమ్ అన్నారు. వీడు ఎప్పుడైతే సోల్ లెవెల్లో వీడు అప్లిఫ్ట్ అవుతాడో అప్పుడు దైవం యొక్క ఇది ఉంటున్నాడు వీడికి. Entry into that kingdom is as much a natural process as has been the transmit of the evolving life from one kingdom in nature to another in the process of evolution. ఇది ఎలా అయితే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్ ఇలా ఎలా అయితే వీడు వచ్చాడో అలాగే హ్యూమన్ కింగ్డమ్ నుంచి ది కింగ్డమ్ ఆఫ్ ది సోల్ లోకి వీడు వెళ్తాడు. దాన్ని దేవా కింగ్డమ్ అన్నారు. సో సోల్ లెవెల్లో మనకి చోట్ల ఉండేటువంటి దేవతలు వీళ్ళందరూ అలా దర్శనం అవుతుంటారు. దాన్నే దేవా కింగ్డమ్ గా మనకి చెప్పారు. అది దాన్నే ఏమంటున్నారంటే when the senses and all that they convey are focused into that common sense, which was the name that mystics such as Master Eckhart gave to the mind. They enrich that mind and open up to it many states of awareness. So common sense అని మనం ఏదైతే అంటున్నామో అది రియల్ గా వర్డ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద సోల్ లెవెల్. అంటే నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదట్రా అంటే కామన్ గా ఉండవలసినటువంటి సెన్స్ ఉండాలి. కానీ మన ఉద్దేశంలో కామన్ సెన్స్ ఏంటంటే పక్కవాడిని తోసేసి మనం లాభం పొందడం అనేటువంటిది కామన్ సెన్స్. ఏమిట్రా వాడు మరీ 10 రూపాయలు అంటే నువ్వు అలా 10 రూపాయలు చేతిలో పెట్టేస్తావు, నువ్వు 8 రూపాయలకు అడగద్దా, నువ్వు 5 రూపాయలకు అడగద్దా, అలా మనం మాట్లాడతాం. కానీ కామన్ గా ఉండవలసినటువంటి సెన్స్ ఏమిటి? వాడు కూడా బతకాలి కదా, మనం బతుకుతున్నాం. వాడు ఏదో కూరగాయలు 5 రూపాయలు తెచ్చుకున్నాడు, 10 రూపాయలకు అమ్ముకుంటున్నాడు, అమ్ముకోనండి. మనం వాడి దగ్గర వాడిని బేరం ఆడేసి వాడు ఎప్పటికైనా అలానే ఉండేటట్టు చేసి, సో అలా ఉండేటువంటి వాడు కామన్ సెన్స్ గా ఉన్నాడని అర్థంగా మనం భావించుకుంటాం. నిజానికి కామన్ సెన్స్ అంటే ఏంటి? సోల్ లెవెల్ గా ఉండేటువంటి వాడు. అంటే కామన్ గా అందరికీ ఉండవలసినటువంటి సెన్స్ అంటే అందరూ అంటే వాడు మనవాడే అన్నటువంటి విషయంగా అనుకున్నటువంటి వాడు చక్కగా వాడి అందు కూడా ప్రేమ కలిగి వాడు అడిగినటువంటిది వాడి చేతులు పెట్టేస్తాడు. సో దాన్ని అన్నారంటే కామన్ సెన్స్ అన్నదా. అండ్ ఓపెన్ అప్ టు ఇట్ మెనీ స్టేట్స్ ఆఫ్ అవేర్నెస్. దానిలో ఎప్పుడైతే వీడు కామన్ సెన్స్ లో ఉంటాడో వీడిలో ఎంతో అవేర్నెస్ అంటాడు, చక్కగా పెంచుకుంటాడు. అంటే చాలా అవేర్ గా ఉంటాడు. సాధన మొదలుపెట్టినటువంటి స్థితిలో వీడు అలర్ట్నెస్ అంటారు దాన్ని. ఇక్కడికి వచ్చేటికి అవేర్నెస్ అన్నారు. అలర్ట్నెస్ ఇస్ డిఫరెంట్, అవేర్నెస్ ఇస్ డిఫరెంట్. మనకు చెప్తారు. సో ఇక్కడికి ఈ స్థితికి వచ్చేటప్పుడు వీడు ధ్యాన స్థితిలోకి వచ్చేటికి వీడు అవేర్ అయిపోతాడు అనమాట. When these activities can be negated and the rich and sensitive mind can be refocused in its turn, it becomes a sensitive apparatus which registers the things of the kingdom of God. A sensitive apparatus తయారవుతుంది, the things of the kingdom of God. సో సమస్త ఏది ముట్టుకున్నా వీడికి అందులో దైవం యొక్క స్పర్శ వీడు పొందుతూ ఉంటుంది. ఇంకా వీడు దైవం నుంచి వేరు అవ్వలేదు. వీడిని గంటే తీసుకెళ్లి జైల్లో పెట్టినారు కానీ వాడికి మాత్రం దైవమే ఉన్నాడు. అదనమాట జరిగేటువంటి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో వీడు ఎప్పుడూ ఉంటాడు అంటారు. ఎప్పుడైతే వాళ్ళని తెలుసుకుంటారో వాళ్ళు జైలు నుంచి విడుదల చేస్తారు. అది వాళ్ళ యొక్క లోపం కానీ అది వీడిలో లోపం లేదు. వీడు గుడిలో కూర్చోమన్నా కూర్చుంటాడు, జైల్లో కూర్చోమన్నా కూర్చుంటాడు. అది the things of the kingdom of God and opens up to the man in deep meditation states of consciousness and ranges of knowledge which have hitherto been sealed to him, but which are just as much a part of the whole and of the world content as any other field of investigation. This is our hypothesis, and upon it we will proceed. So a sensitive apparatus under the వీడు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఉంటుండడం చేత ద మ్యాన్ ఇన్ డీప్ మెడిటేషన్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ రేంజెస్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ హావ్ హిదర్టు బీన్ సీల్డ్ టు హిమ్ బట్ విచ్ ఆర్ జస్ట్ యాజ్ మచ్ ఎ పార్ట్ ఆఫ్ ది హోల్. వీడికి ఇప్పటిదాకా అటు దృశ్యం లేనటువంటిది ఒక కొత్త ప్రపంచంలో కంటే వీటి యందు పొరలుగా వీడి యొక్క కాన్షియస్నెస్ విచ్చుకోవడానికి జరుగుతుంది. చోట్లో ఉన్నటువంటి విషయాల్లోకి వీడి యొక్క కాన్షియస్నెస్ అలా విచ్చుకుని పనిచేయడంలోకి వీడు వెళ్ళిపోతుంటాడు. పరిపూర్ణంగా వీడు చోట్లో ఉన్నటువంటి వాటితో వీడు పూర్తిగా విచ్చుకొని వీడు పని చేస్తూ ఉంటాడు. అది దీన్ని అన్నారంటే హైపోథసిస్ అనుకుంటే అనుకోండి అన్నారు. దిస్ ఈజ్ అవర్ హైపోథసిస్ అండ్ అపాన్ ఇట్ వి విల్ ప్రొసీడ్. ఇన్స్టింక్చువల్ అవేర్నెస్ హ్యాస్ గివెన్ ప్లేస్ ఇన్ మ్యాన్ టు ఇంటలెక్చువల్ నాలెడ్జ్. ఇంతకుముందు ఇన్స్టింక్చువల్ అవేర్నెస్ ఉండేది, దాని నుంచి వీడు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ లోకి వచ్చాడు. అంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటే పదార్థము దాని అందు ఉంటూ ఉన్నటువంటి విషయం. ఇదంతా వీడు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటారు. Is it not possible that this intellectual perception may in its turn
be transcended and superseded by intuitional awareness. Intuitional awareness అంటే ఇప్పటిదాకా ఏమిటి, మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకు జరుగుతున్నటువంటిది. సహజంగా ఎప్పుడైతే వీడు ట్రైనింగ్ అయ్యాడో వీడు చక్కగా ఇంట్యూషనల్ అవేర్నెస్ లోకి వీడు వెళ్ళలేడా అండి అంటున్నారు. ఇంట్యూషనల్ అవేర్నెస్ అంటే దాన్ని ఆ స్థితి అంత సహజముగా ఉండుట. సహజంగా వీడు కాన్షియస్నెస్ ఇచ్చుకునేడికి సహజంగా ఆ స్థితిలో వీడు ఉంటుంటాడు. ఏది ముట్టుకున్నా ఏది చేస్తున్నా సరే అందులో దైవమే వీడికి, లేదా ది కింగ్డమ్ ఆఫ్ సోల్ అనేటువంటి వీడు వాటిలో అనేటువంటి సోల్ ఆస్పెక్ట్ వీడు దర్శిస్తూ వెళ్తుంటాడు. Certain propositions seem necessary at this point in our arrangement and may be of value in elucidating that in this work. First, ఇక్కడ కొన్ని 3 points మెయిన్ గా చెప్తున్నారు. ఈ 3 points ఫస్ట్ పాయింట్ ఏంటంటే, in the long evolutionary process which has led man from the animal stage to that of the human being, we find we have now arrived at the phase in which he is self-conscious. Self-conscious స్థితిలోకి వీడు యానిమల్ నేచర్ నుంచి వీడు వచ్చాడు. Or self-referring. He stands at the center of his own world and the universe revolves around him. All that occurs has reference to him and to his affairs and to the effect of life and circumstance upon him as the important factor. ప్రతిదీ కూడా వీడికి లింకప్గా వీడు చూస్తుంటాడు. సృష్టిలో ఏది జరుగుతున్నా సరే నాకేంటి అన్నట్టుగా వీడుకుంటుంటాడు. సో వీడికి దాని అందు వీడికి లాభం ఉంటుంటే దాని విధంగా ఉంటుంటాడు, లాభం లేకపోతే దాని విధంగా ఉంటాడు. ఎదుటి వ్యక్తితోటి వీడు వాడి చుట్టం అయితే మాట్లాడతాడు, లేదా వాడికి ఫ్రెండ్ అయితే మాట్లాడతాడు, లేదా వాడికి సహాయకుడుగా ఉండేటట్టయితే వాడితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, లేకపోతే ఉంటుంది. ప్రతిదీ వాడిని బేస్ చేసుకుని వీడు చూస్తుంటాడు. కానీ 10 మందికి వాడు మంచి చేశాడు, మనకు ఒక్కడికి చెడు చేశాడు, నాకు చెడు చేశాడు కాబట్టి వాడిని దూరం పెట్టేస్తాను. ఏమో ఎందుకు చేశాడు, ఎందుకు అది వాడికి అనుకోకుండా జరిగిందేమో, ఏం జరిగిందో మనకు తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం అంటే వాడు వీడికి ఏం జరిగిందో అదే ప్రధానం. వీడికి మోసం చేస్తే వాడు పనికిరాని వాడు, వీడికి లాభం చేస్తే మొత్తం ప్రపంచంతో మోసం చేసినా సరే వాడు వీడి ఫ్రెండ్ అంటే వీడు మంచివాడు. అలా అనమాట. అలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ పీపుల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, యాజ్ మ్యాన్ గ్రోస్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఇన్ ఇంటలెక్చువల్ అవేర్నెస్ ద బ్రెయిన్ అండ్ ద మైండ్ బికమ్ కోఆర్డినేటెడ్. సో మానవుడు ఎప్పుడైతే ఈ చక్కటి విషయాలు ఇవన్నీ చదువుకోవడం ఇవన్నీ చేసుకోవడం చేస్తుంటాడో, ఈ నాలెడ్జ్ అన్నటువంటి విషయంగా వీడు ఎప్పుడైతే వీడు చక్కగా విచ్చుకుంటాడో, ఇంటలెక్చువల్ అవేర్నెస్ అన్నట్టు వీటిలో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వీడు మైండ్ వీడు బ్రెయిన్ రెండు కోఆర్డినేట్ అయిపోతాయి. ద ఫార్మర్ బికమ్స్ సింప్లీ ద టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది ట్రైన్డ్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఆఫ్ ది కంట్రోల్డ్ మైండ్స్. సో బ్రెయిన్ అన్నటువంటిది ఏమవుతుంది, వీడికి చక్కగా వీడికి ఇచ్చినటువంటి ఒక పరికరంగా చక్కగా వీడు వాడుకుంటాడు. వీడు మనసుకి ఇచ్చినటువంటి పరికరంగా వీడు వాడుకుంటాడు. ఆ బ్రెయిన్ వీడు బుర్ర తినేయడం అన్నటువంటిదిగా ఉండదు. సో బ్రెయిన్కి వీడు ఏదైనా ఒక థాట్ ఏదైనా ఒకటి చక్కగా క్రియేట్ చేసి ఇస్తే దాని గురించి చక్కగా వివరించి చక్కగా చెప్పి దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందించి ఆ విధంగా మనసుకి ఎప్పుడు కూడా మన బ్రెయిన్ తోడ్పడేటట్టుగా ఉంటుంది. అలా తయారవుతుంది మన బ్రెయిన్. అలా వీడి యొక్క నాలెడ్జ్ వీడిని అలా తయారు చేస్తుంది. This mind draws on what has been called the content of the subconscious on the active memory and on the environment for what is needed to carry forward the process of living in an exigent world. Man becomes an efficient and useful human being and takes his place as a conscious cell in the body of humanity. He is beginning to get some realization of group relations, but more remains. వీళ్ళ ఉన్నటువంటి వాడు వీడికి తెలిసినటువంటి విషయం ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని వీడు ఒక గ్రూప్ అన్నటువంటి దాంట్లోకి వీడు ఎంటర్ అవుతాడు. కానీ నిజానికి గ్రూప్ అనేటువంటి పదానికి చాలా ఉందండి. మీరు అనుకునేది ఊరికనే 10 మంది కలిస్తే అలా కాదు. బట్ మచ్ రిమైన్స్ అన్నారు. అలా వీడు ఇదవుతాడు. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేటికి, ఫ్రమ్ ది ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అప్ టు దట్ ఆఫ్ హై గ్రేడ్ కోఆర్డినేటెడ్ ఫంక్షనింగ్ man, there has always have been present a consciousness of something other, of a factor lying beyond known human experience, of a goal or quest, of a deity. ఇప్పటిదాకా వాడు పొందినటువంటి విషయము, వాడు పొందినటువంటి జ్ఞానమునకు పైన ఇంకొక స్థితి ఒకటి ఉంది. దాన్ని ఏమన్నారంటే డైటీ అన్నారు. వీడి యొక్క గోల్ గా చెప్పారు. నాన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ గోల్ క్వెస్ట్ అన్నారు. అంటే తెలియనటువంటి విషయం వీడికి ఇంకా ఒకటి ఉంది. తెలియనటువంటి విషయం ఇంకా వీడికి బాధపడినటువంటి విషయం చోట్లో ఉంది. దాని గురించి చెప్తున్నారు.
This subtle and indefinable awareness emerges inevitably and keeps man pushing forward. This, I think, this subtle and indefinable awareness. ఇది పూర్తిగా వీడికి బోధపడకుండా ఉంటుంది. ఏ విషయం అయితే మనకి బోధపడకుండా ఉంటుందో దాని అందు ఎప్పుడు మనస్సు అలా తిరుగుతుంది. మనం పూర్తిగా బోధపడిపోయింది అనుకోండి, దాన్ని మనం పట్టించుకోం. ఓకే, దట్స్ ఆల్ రైట్, ఏముంది అన్నట్టు. మనకేమీ బోధపడట్లేదు అనుకోండి, దాన్ని మనం పట్టించుకోం. ఇప్పుడు మ్యాథ్స్ రాని వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అవి అన్ని అలా వేసి చెప్పేస్తుంటే నాకేం అర్థం కాలేదు, వదిలేస్తుందా అలా ఆ ప్రాబ్లం వదిలేస్తాను, లేదా ఆ చాప్టర్ నేను వదిలేస్తాను, ఇలా ఉంటాడు. ఏంటంటే వాడికి అర్థం కావట్లేదు. ఇంకొకడు ఉన్నాడు, వాడికి పూర్తిగా అర్థమైపోయింది అనుకోండి, వాడు దాన్ని పట్టించుకోడు. వాడు దాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోడు. నాకు వచ్చేసండి అంటాడు ఆన్సర్. అలా కాకుండా బోధపడకుండా ఉందనుకోండి విషయం, అప్పుడు దాని గురించి మనస్సు ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. అందుగురించి వీడు మనస్సు ఎక్కువగా ఈ విషయంలో ఎప్పుడూ కూడా అలా దాని గురించి ఎక్కువగా వీడు మనస్సు సంచరిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆ స్టేజ్ గురించి చెప్తున్నారు ఇప్పుడు మనకి. This subtle and indefinable awareness emerges inevitably and keeps man pushing forward and seeking for that which neither the mind nor his circumstances and environment seem able to give. సో ఇవి ఇవ్వలేనటువంటిది, అంటే వీడి యొక్క ఆలోచనలు వీటి కాకుండా పైన ఉన్నటువంటి స్థితి. అందుగురించి దాని గురించి వీడు ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు, చేస్తుంటాడు. దిస్ కెన్ బి కాల్డ్ ది సెర్చ్ ఫర్ సర్టెనిటీ, an endeavor after the mystic experience or the religious impulse. The mystic experience or religious impulse. Religious లో కూడా వీటిని ఆ స్థితిలోకి తీసుకెళ్ళడానికి అవన్నీ కూడా ప్రయత్నం చేస్తుంటాయి మనలో. But no matter by what name we call it, it is unfailingly present. పేరైనా పెట్టుకోండి, మనం రిలీజియస్ పేరు అయినా పెట్టుకోండి, లేదా ఒక సబ్టిల్ నేచర్ అంటుంటదైనా పెట్టుకోండి, పేరు ఏదైనా కానీ పర్వాలేదు, బట్ అది మాత్రం ఉంటూ ఉంటుంది ఎప్పుడు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూ ఉంటుంది. ఇంకా ఏదో దాంట్లో అంటే ఇంకా బాధపడినటువంటి ఒక పొర అలా ఉంటుంటున్నాడు. సో అటువైపుగా ప్రయాణించేవాడు మూడోవాడు. సో ముగ్గురుగా డివైడ్ చేశాడు. మొదటివాడు కేవలం వాడిని బేస్ చేసుకునే ఉంటూ ఉంటాడు. రెండో వాడు కాస్త ఏదో చక్కటి సాంప్రదాయంగా ఉంటుండడం, ఓ చక్కని జీవన విధానం కలిగి ఉండడం, చేతనైంది ఏదో కొంచెం సహాయం చేస్తూ ఉండడం, ఇది వాడు రెండోవాడు. మూడోవాడు ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా వీడి సేవ కానీ ఇవన్నీ దేనిలోకి ఎందుకు చేస్తున్నాడు? వీడి దగ్గరికి వీడు అన్నం పెడుతున్నా, వీడు మందులు ఇస్తున్నా, ఏం చేస్తున్నా, వీడు దేనికి చేస్తున్నాడు? వీడు ఎదుటివాడిలో ఉన్నటువంటి దాన్ని వీడు దర్శించడానికి ఇవన్నీ చేస్తున్నాడు. దాని గురించి దానిలోకి వీడు అవేర్ అవ్వడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఆ అవేర్నెస్ వీడికి చేయడం అనేటువంటిదిగా వీడు పెట్టుకున్నాడు, వాడు రెండోవాడు. అంతే. కానీ మూడోవాడు తెలుస్తూ ఉంటుంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఆ విషయాల్లో వీడు ప్రవహిస్తూ ఉంటాడు. ఆ విషయాల్లో ప్రవహిస్తూ ఉన్నటువంటి వాడు సేవ చేస్తాడు, వాడు గ్రంథములు చదువుకుంటుంటాడు, వాడు ఇలా అన్ని చేస్తుంటాడు. ఇవన్నీ అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది చాలా. అందుగురించి రెండోవాడి విషయంగా ఏమని చెప్పారు? హీ నోస్ లిటిల్ బట్ మచ్ రిమైన్స్ అన్నారు. సో ఈ మూడు విధాలుగా ఉంటుంటారు మొత్తం జీవులందరూ కూడా అని చెప్తున్నారు. These three propositions roughly outline the way that man in his consciousness has traveled. They portray the condition in which we find a vast number of human beings at this time efficient, intelligent, intellectual, well-informed and responsible, but at the same time dissatisfied. They look with questioning into the future or face the inevitability of death. When in విషయాలు వీడున్నా వాళ్ళలో ఒక సంతృప్తి అంటుండేది జరగట్లేదు. ఎందుకంటే వాడు డెత్ అనేటువంటిది ఒకటి వీడిని చాలా చికాకు పెట్టేస్తుంది వీడి మైండ్. They look with questioning into the future or face the inevitability of death. ఎంత తెలుసుకున్నా సరే వీడిని ఏం చేస్తుందంటే భవిష్యత్తులో ఎంతైనా కానీ మనం దేహం వదిలేసి వెళ్ళిపోవాల్సినదే కదా, అందరూ చనిపోయేవాడమే కదా, ఏమిటి చావు అనేటువంటిది మన ఎంత. దీంట్లో ఎక్కువగా వీడికి తెలిసినటువంటి జ్ఞానం వీడిని ఆనందింపనివ్వట్లేదు. భగవంతుడు, దైవం ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా సరే డెత్ అనేటువంటి పాయింట్ వచ్చేటికి వీడు వణికిపోతున్నాడు. They are anxious to go forward into a wider consciousness and into a certainty as to spiritual things and as to the ultimate reality.
This urge to a wider understanding and knowledge is being demonstrated on a large scale at this time. సో దాన్ని వీడు క్రాస్ చేయడానికి మృత్యోర్మా అమృతంగమయ, దీని నుంచి వీడు అమృతత్వము అన్నటువంటి దాంట్లో వీడు ప్రవేశించుట అన్నటువంటి దానికి వీడు ఎక్కువగా వీడు ప్రయాణించడం అన్నటువంటి వీడు మొదలు పెడుతున్నాడు జీవుడు. ప్రస్తుతం దాని విధంగా ఎక్కువగా ప్రయాణం అనేటువంటి సాగుతోంది. into a certainty as to spiritual things and as to the ultimate reality. దీనికి పైన ఉన్నటువంటి అల్టిమేట్ రియాలిటీలోకి వీడు ప్రయాణించుతూ ఉన్నాడు. This urge to a wider understanding and knowledge is being demonstrated on a large scale at this time. This urge to a wider understanding. సో అంటే ఏంటి ఇక్కడ వీడు నిజానికి డెత్ అనేటువంటిది వీడిని వణికిస్తున్నటువంటి విషయం. దాని గురించి ఆయన ఇక్కడ అసలు టచ్ చేయకుండా వెళ్ళిపోతున్న విషయంగా ఏంటంటే ప్రస్తుతం దాని గురించి వీడు ఎంతైనా వీడు దానికన్నా వీడు పరిస్థితుల్లో వీడు వెళ్ళాల్సినటువంటిది. సో అమృతంగమయ అన్నటువంటి దాంట్లో వీడు ప్రవేశించాలి. సో ఆ అమృతత్వంలోకి వీడు వెళ్ళడానికి ఏమని చెప్తున్నారంటే, ద సీక్వెన్స్ ఆఫ్ ది ఎవల్యూషనరీ గ్రోత్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఈజ్ అపరెంట్లీ పర్సిస్టింగ్ and must do so if another kingdom or state of consciousness is to be added to those already achieved. సో వీడికి ఇంతవరకు వీడు పొందినటువంటి జ్ఞానమునకు వీడికి ఇంకొక నెక్స్ట్ స్టేజ్ అనేటువంటిది అందేవాలి. అందిస్తే వీడు దీంట్లో నుంచి కూడా వీడు క్రాస్ అయిపోతాడు. వీడికి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అక్కడ దాకా వచ్చి ఆగాడు. వీడికి తెలిసినటువంటి విషయం అంతా తెలుసు, ఆత్మ, పరమాత్మ, జీవుడు, బ్రహ్మాండం, ఇవన్నీ వీడు చక్కగా చెప్పేవాడు. అంటే వీడికి నాలెడ్జ్ ఉంది, కానీ అక్కడ దాకా వచ్చాడు ఎగ్జామ్ రాయంటే వీడు ఉనికిపోతాడు. పిల్లవాడు చక్కగా అంతా తయారయ్యాడు, అన్ని చదువుకున్నాడు, అంతా బాగుంది, కానీ ఎగ్జామ్ అంటే వీడు టెన్షన్ పడిపోతున్నాడు. సో దానికి ఏం లేదు, దీనికన్నా వీడిని ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్లోకి వీడిని తీసుకెళ్తే వీడికి ఇవన్నీ కూడా పోతాయి అన్నట్టు విషయం చెప్తున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఈజ్ అపరెంట్లీ పర్సిస్టింగ్ అండ్ మస్ట్ డూ సో ఇఫ్ అనదర్ కింగ్డమ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ టు బి యాడెడ్ టు దోస్ ఆల్రెడీ అచీవ్డ్. దీనికి అనదర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే దీనికి యాడ్ చేయడం. సో దీనికన్నా హయ్యర్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి ఎప్పుడైతే వీడు అప్లిఫ్ట్ అవుతాడో అప్పుడు వీడికి డెత్ అనేటువంటిది ఏం లేదురా నాయన అన్నటువంటిది ఆ స్టేజ్ లో వీడిని తీసుకెళ్ళడానికి ది స్టేజ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ సోల్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సో సోల్ లెవెల్లో వీడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు వీడు వేటికి వీడు భయపడకుండా వీడు ఉంటుంటాడు. It is at this point that all the great world religions offer to man a way of knowledge and a process of unfoldment which can and does hasten the work of development. సో ఈ రకంగా వీళ్ళు డెవలప్ అవ్వడానికి ఈ నాలెడ్జ్ అనేటువంటిది ప్రపంచంలో అంతా ఇస్తున్నారు. మ్యాన్ మస్ట్ బి గైడెడ్ అండ్ లెడ్ ఆన్ బై కన్సిడరేషన్ అండ్ డిస్కషన్ ఆఫ్ ది మ్యాటర్ త్రూ ద వేస్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్. సో మానవుడికి తన మైండ్ లో వచ్చేటువంటి ఆలోచనలు ఇవే వీడిని కిందకి పైకి తీసుకెళ్ళి వీడిని పైకి అప్లిఫ్ట్ చేస్తుంది. ఇది జరుగుతుంది. Until he reached the point at which the numinous in him perforce begins to start into life and into consciousness. సో వీడిని ఏంటంటే వీడికి ఉన్నటువంటి మైండ్ వీడిని ఏం చేస్తుంది, మానవుడి మైండ్. సో మ్యాన్ మస్ట్ బి గైడెడ్ అండ్ లెడ్ ఆన్ బై కన్సిడరేషన్ and discussion of the matter through the ways of his own mind until he reached the point at which the numinous in him perforce begins to stir. సో వీడి మైండ్ వీడికి ఏర్పడుతున్నటువంటి సన్నివేశంలోనే వీటినన్నిటినీ వీడి మైండ్ వాటిని జాగ్రత్తగా నెమ్మదిగా తెలుసుకుంటుంది. అది నేను వాడి మైండ్ తెలుసుకుని వాడు ఎప్పుడైతే తయారవుతాడో అప్పుడు వాడు పర్ఫెక్ట్గా తయారవుతాడు. మనం చేపట్టుకుని లాగినంత మాత్రం వాడు వచ్చేయలేడు. వాడి మైండ్ ఆ లాజిక్ లోకి ఆ అవేర్నెస్ లోకి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. వీడి మైండ్ అప్పుడు వీడు సహజంగా వీడు వచ్చేస్తారు. ఏమంటే తిరుపతి ట్రైన్ ఎప్పుడు సార్, నేను కూడా వద్దాం అనుకుంటున్నాను సార్ అని వీడిని పట్టుకుని లాగితే వీడు వస్తాడు, మానేస్తాడు. ఆ ట్రైన్ ఎక్కేంత వరకు మనకు టెన్షన్, వీడు వస్తాడా రాడా అనేటువంటి విషయం. రాకపోతే మనం ఒక నాలెడ్జ్ ఉన్నటువంటిది మనం దిద్దుకోవడానికి కదా, అవునండి ఎవడెప్పుడు రావాలో వాడు ఎప్పుడు వస్తాడు, ఇలా మనం అనుకోవడం అనవసరం ఇదవుతుంది. కనుక వాడి మైండ్ ఎప్పుడైతే దానికి సెట్ అవుతుందో అప్పుడు వాడు చక్కగా వీడు ఇదవుతాడు. ఆ మైండ్ సెట్ అవడం అనేది ఏదైతే ఉందో అది దేని చేత సెట్ అవుతుందంటే వీడి ఓన్ లాజిక్ లోకి ఆ విషయం వీడికి అర్థం అవ్వాలి. సో ఆ లాజిక్ లోకి ఆ విషయం బోధపడ్డా అనేటువంటిది వీడికి ఎవల్యూషన్ స్టెప్స్ లో వీడు పడుతూ ఉన్నప్పుడు వీడు నెమ్మదిగా వీడు ఆ లాజిక్ లోకి వస్తాడు. క్రితంసారి ఆయన పిలిచారు గ్రూప్ జలికి, మనం వెళ్ళలేదు. మనం వెళ్ళుంటే బాగుండేదేమో, అనవసరంగా మనం ఇబ్బందులు పాలయ్యాం. ఆయన చెప్పారు మాస్టర్ గారు ప్రేయర్ చేయండి, మీరు కూడా రండి మాతో పాటు అని అన్నారు.
కానీ మనం వెళ్ళలేకపోయాం. ఈసారి అయినా సరే మనం వెళ్దాం 3 రోజులు వెళ్ళి అక్కడ వెళ్ళి ఉందాం ఆయనతో పాటు అంటే వాటిలో ఒక ఇది తయారవుతుంది వాడు మైండ్, అది వాడు తయారై వాడిని అప్లిఫ్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. The word numinous, we are told, comes from the Latin numen, means supernatural, divine power. It stands for the specific non-rational religious apprehension and its object at all its levels, from the first dim stirrings where religion can hardly yet be said to exist, to the most exalted forms of spiritual experience. Exalted form of spiritual experience. అంటే మానవుడికి వాడు ఉన్నటువంటి స్థితి కన్నా వాడిని ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వాడిని సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి థర్డ్ క్లాస్, ఈ రకంగా వాడు ఉన్నటువంటి స్థితి నుంచి వాడిని నెక్స్ట్ స్టేజ్కి అందించేటువంటిది అనమాట ఈ న్యూమినస్. దట్ ఈస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. దాన్నే రిలీజియన్గా కూడా మనం తెలుసుకుంటాం. అంటే మనకు ఉన్నటువంటి రిలీజియన్ కానీ నాలెడ్జ్ కానీ వీడిని ఏం చేస్తుందంటే వీడిని ఆ స్థితి కన్నా ఆ నెక్స్ట్ స్టేజ్ వీడికి అందివ్వడం అంటుండేది ఎప్పుడు జరుగుతుంది చోట్ల. ది స్పెసిఫిక్ నాన్ రేషనల్ religious apprehension and its object at all its levels, from the first day dim stirrings where religion can hardly yet be said to exist, to the most exalted forms of spiritual experience. His translator, man, a growing awareness of an object, deity, a response. So manavada అనేటువంటి word growing awareness of an object. సో ఆబ్జెక్ట్స్ తోటి అంటే చోట్ల ఉన్నటువంటి ప్రపంచంతో వీడు బాగా అవేర్గా తయారవుతుంటాడు మానవుడు కూడా. అది వాడికి ఇవ్వబడినటువంటి విషయం. ఏ రెస్పాన్స్, సో టు స్పీక్, టు ద ఇంపాక్ట్ అపాన్ ది హ్యూమన్ మైండ్ ఆఫ్ ది డివైన్ యాజ్ ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ వెదర్ అబ్స్క్యూర్లీ ఆర్ క్లియర్లీ. హ్యూమన్ మైండ్ ఆఫ్ ది డివైన్ యాజ్ ఇట్ రివీల్స్ అబ్స్క్యూర్లీ ఆర్ డివైన్లీ. సో చోట్ల ఉన్నటువంటి ప్రపంచం ఎప్పుడు మనతోటి మాట్లాడుతూ ఉంటుంది. దాని మాటను మనం జాగ్రత్తగా వింటూ ఉండాలి. అంటే ఈ ప్రపంచం మనతోటి వ్యవహరించేటువంటి దాన్ని మనం, దట్ ఈస్ కాల్డ్ ఇన్ స్పీచ్ దట్ ద నేచర్ స్పీక్స్ విత్ అస్. అంటే ఇవన్నీ కూడా మనతోటి ఇంటరాక్ట్ అవ్వడంలో వాటి యొక్క భాషణ అనేటువంటిది ఒకటి ఉంటుంటుంది మనతోటి. దాన్ని మనం వినడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాన్ని ఏమన్నారంటే టు స్పీక్, సో టు స్పీక్, to the impact upon the human mind of the divine as it reveals itself, whether obscurely or clearly. అది బాధపడకపోవచ్చు కానీ అది మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. దాని యొక్క భాషను వింటూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. ప్రపంచం ఏం మాట్లాడుతుంది మనతో అంటే జీవుల యొక్క వాక్ కాదు ఇక్కడ అని చెప్తున్నట్టు. వాటికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి వాయిస్, వస్తువులు, విషయములు అవన్నీ కూడా మనతోటి ఒకటి వాటి యొక్క భాషణ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. The primary fact is the confrontation of the human mind with a something whose character is only gradually learned, but which is from the first felt as a transcendent presence, the beyond, even where it is also felt as the within man. So beyond గా మనం ఏదైతే అంటున్నామో అదే వితిన్ మ్యాన్ గా ఉంటాం. అంటే నీలోనూ నీకు పైన అన్నటువంటిదిగా ఉంది అని చెప్తున్నాను. బియాండ్ గా ఏదైతే ఉందో అది మనలోనే ఉంది. Within man. Through attention to life purpose, through concentration on life work, through keen interest in the science which engage the attention of our best minds, and through meditation as practiced by a few in the religious field, many have arrived at a point where two things happen. రెండు విషయాలు చెప్పబోతున్నారు. దానికి ముందుగా మనం ఏంటంటే through attention to life purpose, మన లైఫ్ పర్పస్ ఏంటి దాని వైపు అటెన్షన్ కలిగి ఉండండి అంటున్నారు. త్రూ కాన్సన్ట్రేషన్ ఆన్ లైఫ్ వర్క్, మన లైఫ్ వర్క్ ఏమిటి కొంచెం అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క పదం మనం మెడిటేషన్ చేద్దాం. ఒక్కొక్కటి కూడా లైఫ్ పర్పస్ ఏమిటి, అసలు ఈ లైఫ్ యొక్క పర్పస్ దేని గురించి ఈ లైఫ్ అనేటువంటిది మనం తీసుకున్నాం. ఆ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే త్రూ కాన్సన్ట్రేషన్ ఆన్ లైఫ్ వర్క్ అంటే ఇది మనకి కొంతవరకు మనకి ధ్యానంలో మనకు తెలుస్తుంది. మన సోల్ దేని గురించి దేహం అనేటువంటిది తీసుకుంది అనేటువంటిది. ఇంకొకటి ఏంటంటే తెలుసుకోలేనటువంటి వాళ్ళు మనం జాతకం చూసుకున్నా కూడా మనకి వాళ్ళు చెప్తారు. అంటే ముండేన్ ఆస్ట్రాలజీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, మనకి అది ఎప్పుడు కూడా ఉంటుంది. సో పైనుంచి మేషం నుంచి మీనం దాకా మనం లెక్క వేసుకున్నాం అనుకోండి. మన ఫస్ట్ కోర్సు లగ్నం నుంచి 5వ ఇల్లు 7వ ఇల్లు ఇలా ఇది లెక్క కడతాం. దట్ ఈస్ ది
అంటే ఈ లైఫ్ లో మనం నిర్వహించవలసినటువంటి పనులు, దానిలో ఉండేటువంటి ఇవన్నీ మనకి జనరల్ గా తెలుస్తాయి. ఇది కాకుండా మనం మన దీని నుంచి రివర్స్ వెళ్దాం. అంటే లగ్నం ఫస్ట్ దానిపైన ఉన్నటువంటి మకరం అనుకోండి, మకరం, కుంభం, మీనం, మేషం ఇలా వస్తాం. దట్ ఈస్ మామూలుగా మనకి మన భౌతికమైనటువంటి జగత్తులో మనకేమిటి, మనకి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలియజెప్తుంటాయి. అది కాకుండా మన మకర లగ్నం అనుకోండి, మకరం నుంచి మకరం ఫస్ట్ హౌస్ అవుతుంది. దాని తర్వాత ఈ సాధన చేసుకునేటువంటి వాడికి సోల్ లైఫ్, దీని యొక్క విచ్చుకోవడం ఇది ఏమిటి, ఇదన్నీ తెలుసుకునేటువంటి వాడికి సెకండ్ హౌస్ ఇస్ ధనుసు, థర్డ్ హౌస్ ఇస్ వృశ్చికం, ఇలా వెళ్తాడు అన్నమాట. రివర్స్ ప్రాసెస్ వెళ్ళాలి. అప్పుడు వీడి సోల్ దేనికి లైఫ్ తీసుకుంది, దాని యొక్క పర్పస్ ఏమిటి, దాని యొక్క నిర్వహణ ఏమిటి, ఇదంతా వీడికి తెలుస్తుంది. ఇదంతా వీడు తెలుసుకుని సోల్ లెవెల్లో వీడు చాలా చక్కగా విచ్చుకున్న తర్వాత మళ్ళీ అగైన్ రివర్స్, ద వీల్ రివర్స్ అవుతుంది మళ్ళీ. సో వీడు ఒక చక్కటి స్థితుల్లో వీడు వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడికి లైఫ్ విల్ బి ఇన్ దిస్, అంటే మేషం, వృషభం, మిథునం అలా వెళుతుంది మళ్ళీ అప్పుడు సైకిల్. సో హారోస్కోప్ చూసేటువంటి విధానాలు ఈ మూడుగా ఉంటాయని చెప్పి మనకి మాస్టర్ గారు చెప్తారు. మనకి దీనిలో ఓవర్సీస్ మెసేజెస్ సెకండ్ దాంట్లో అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీలో దాంట్లో చెప్తారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ గా మనం ఆస్ట్రాలజీ క్యాల్కులేషన్స్ అంటే చేసుకుని, లేదా మనకి ధ్యానంలో మనం కూర్చున్నా మనకి తెలుస్తుంది. లేదా సెకండ్ ఆస్పెక్ట్ గా మనం తెలుసుకుంటే సోల్ ఆస్పెక్ట్ ఏమిటి, అసలు సోల్ దేనికి లైఫ్ తీసుకుంది, ఏమిటి దీని విధానం, మనం దేని గురించి మనం ప్రయత్నం చేయాలి, ఏ విధంగా ఉండాలనే విషయం మనకి ఈ రకంగా కూడా మనకి తెలియబడుతుంది అనమాట. దాని జానర్ అంటే ఇక్కడ లైఫ్ పర్పస్ త్రూ కాన్సన్ట్రేషన్ ఆన్ లైఫ్ వర్క్. మన లైఫ్ వర్క్ ఏమిటి, దాని యందు దృష్టి కలిగి జీవించుతూ ఉండడం. త్రూ keen interest in the sciences which engage the attention of our best minds. Through keen interest in the sciences which engage the attention of our best minds. సో మనకి చెప్పడుతున్నటువంటి జ్ఞానం అనేటువంటిది అంటే మనకి ఏది మన మైండ్ని చక్కగా ఆపడుతుంది అది తెలుసుకోండి. కొందరికి రామాయణం బాగుంటుంది, కొందరికి భాగవతం బాగుంటుంది, కొందరికి ఇంకొకటి. సో ఇవన్నీ కూడా వీడికి చక్కగా చోట్ల ఉన్నటువంటి వాటిని గుచ్చుకుని ఉండేటట్టుగా వీడిని చేస్తాం. కనుక ఆ సైన్సెస్ వీడు చక్కగా తెలుసుకోండి అంటున్నారు. త్రూ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ద సైన్సెస్ విచ్ ఎంగేజ్ ద అటెన్షన్ ఆఫ్ అవర్ బెస్ట్ మైండ్స్ అండ్ త్రూ మెడిటేషన్ అంటే చక్కగా ప్రతి ఒక్కళ్ళం కూడా చక్కగా కన్నులు మూసుకుని రోజు కాసేపు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తుంటే వీడికి పొరలు ఎలా విచ్చుకుని వీడు అలా ఒక పువ్వులో ఉన్నటువంటి దళములు అలా విచ్చుకుంటూ ఎలా అయితే వస్తుంటుందో అది అలా వీడు చోట్ల ఉన్నటువంటి విషయాల్లో వీడు విచ్చుకోవడానికి జరుగుతూ ఉండాలి. అది ధ్యానం అంటే ముఖ్యంగా. కనుక ఆ రకంగా వీడు విచ్చుకోవడానికి జరుగుతుంది. త్రూ మెడిటేషన్ యాజ్ ప్రాక్టీస్ బై ఎ ఫ్యూ ఇన్ ద రిలీజియస్ ఫీల్డ్ మెనీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ఎ పాయింట్ వేర్ 2 things happen. The idea of the holy, of being, and of relationship to that being enter in as dominating factors in the life. Of that to that being and of relationship to that being అంటే వీడిలో ఉన్నటువంటి పరమాత్మతోటి వీడికి ఒక చక్కటి లింకప్ ఏర్పడటం అది ఒక ఆస్పెక్ట్. ది ఐడియా ఆఫ్ ద హోలీ ఆఫ్ బీయింగ్ అంటే వీడిలో ఉన్నటువంటి పరమాత్మ మీద వీడి చక్కటి అవగాహన ఏర్పడటం, పరమాత్మ అన్నటువంటి దానిలో వీడు కలిసి పరమాత్మతో ఉంటూ ఉండటం. ఇది అంటే ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు ఫస్ట్ పాయింట్ ఈ స్థితిలోకి వస్తాడు. పరమాత్మతో వీడు ఒకటిగా లింకప్ అవుతాడు. ఎంటర్ యాజ్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద లైఫ్. ఆ రకంగా అది ప్రధానంగా వీడు జీవిస్తూ ఉంటాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే ద మైండ్ బిగిన్స్ టు డెమాన్స్ట్రేట్ ఎ న్యూ యాక్టివిటీ. సో ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఒక కొత్త బొమ్మ వేద్దాం అంటే ఎంతసేపు మనం క్యాలెండర్ బొమ్మ పెట్టుకుందామా కాదు, నేను ఒక కొత్త బొమ్మ వేస్తానంటాడు. అంటే వీడు అంటే క్యాలెండర్ వాడు ఒక బొమ్మ వేయడానికి కూడా వాడు అది ఆ క్యాలెండర్ లో ఆ పరమాత్మని చిత్రించడానికి ముందు వాడి మైండ్ లో చిత్రణ అన్నట్టు వాడు వేసుకున్నాడు. కృష్ణుడు నది ఒడ్డున ఇలా ఒక చెట్టు కింద కూర్చుని ఇలా వేణు వాయిస్తూ ఉంటే అలా వీడు ఒక బొమ్మ వేసుకుని అలా వీడు ఒక బొమ్మ వీడు మైండ్ లో వేసుకుని అదొక చిత్రంగా ఇచ్చాడు మనకి. దాన్ని అది చూసేటికి మన మనసు చాలా తన్మయత్వం కలుగుతుంది. ఆ బొమ్మ అలా పెట్టుకుని అలా ధ్యానంలో కూర్చుంటే మనం అలా తన్మయత్వం పొందుతాం. బాగుంది. ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత వీడు ఒక న్యూ యాక్టివిటీ అంటే స్టార్ట్ చేస్తాడు. ఏమిటి న్యూ యాక్టివిటీ అంటే instead of registering and storing up in memory the contacts which the senses have communicated and absorbing that information which is the common heritage of the day through books and of spoken word, it reorients itself to a new knowledge and begins to tap new sources of information. Instinct and intellect have done their work. Now the intuition begins to play its part. ఇప్పుడు దాకా వీడు భాగవతం చదువుకున్నాడు, రామాయణం చదువుకున్నాడు, ఇలా అన్ని చదువుకున్నాడు. ఇదంతా దిస్ ఇస్ కాల్డ్ ద నాలెడ్జ్ దట్ హీ గెయిన్
త్రూ ఆల్ దీస్ టైమ్ వీళ్ళు ఒక కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ఏంటంటే ఇంట్యూషన్ అన్నారు దాన్ని. అంటే it is at this point that the meditation work we have been considering has brought us, and for which the education of the memory and the cataloging of world knowledge has prepared us. They have had their day for many thousands. Therefore, a new endeavor is in order. Is it perhaps possible that for those souls now being born into world experience, the old education with its memory training, the world experience with its memory training, its books and lectures and its appropriations of so-called facts have become insufficient? For them, we must either formulate a new method or modify the present technique, and so find time for the process of mind reorientation, which will enable man to be aware of more fields of knowledge that he now contacts. Thus, we shall demonstrate the truth of the words of Mr. Kaplan in his valuable book, The Soul. It is through soul that bodily process attain their significance. అంటే వీళ్ళు తెలిసినటువంటి జ్ఞానము ఇదంతా కాకుండా ఇట్స్ ఇన్సఫిషియెంట్గా ఉంటుంది సెకండ్ వార్డ్లో. మొదటి వాడు వేరు, రెండో వార్డులో ఇంకా ఏంటో తెలుసుకోవాలి అనేటువంటిదిగా ఉంటుంది. ది కాంక్వెస్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ద సోల్ looms before man the day when the word psychology will return to its original meaning is at hand. Education will then have two functions. It will fit man to handle his worldly contacts with a great efficiency and use intelligently that apparatus which the behaviorists have done so much to explain, and it will also initiate him into the realm to which the mystics have always testified, and to which the mind rightly used wholly holds the key. Rightly used and holds the key. ఏంటంటే కనుక వీడికి పొందినటువంటి జ్ఞానం ఇప్పటిదాకా ఏదైతే ఉందో వీడికి అది చక్కగా అది వినియోగపడటానికి జరగాలి. అంటే అది ఇన్సఫిషియెంట్. అంటే ఇప్పుడు రామాయణం చదువుకున్నాడు కాదు, ఇంకోటిదో మహాభారతం చదవండి, అది చదవండి, ఇంకొకటి ఉంది అది చదవండి, ఎన్నైనా చదవండి. కానీ చదివినది వీడికి చక్కగా వీడి యొక్క అప్లిఫ్ట్మెంట్కి అది చక్కగా దోహదపడేట్టుగా అది తయారవ్వాలి. అది వీడికి హోల్డ్స్ ద కీ. వీడు ఆ సోల్ అనేటువంటిది ఇంకా పైప్ లైన్స్ లోకను ఇంకా ఏదో పొందాలనేటువంటి విషయంలోకి అది వాడిని తీసుకువెళ్ళి వాడిని చక్కగా ఆ ప్లేన్స్ లో చక్కగా విచ్చుకొని ఉండేట్టుగా ఈ నాలెడ్జ్ అనేది వీడికి వినియోగపడుతుంది. మొదటివాడు ధ్యానంలో కూర్చున్నట్టుగా వాడు పరమాత్మతో అనుసంధానం అయిపోవడానికి జరిగింది. రెండో వాడు రామాయణం చదువుకున్నాడు, భాగవతం చదువుకున్నాడు, భారతం చదువుకున్నాడు, ఇంకేవో పురాణ గ్రంథాలు ఇవన్నీ చదువుకున్నాడు. ఇవన్నీ చదువుకుని వాటిని బేస్ చేసుకుని వీడు పరమాత్మతో లింక్ అప్ అవుతున్నాడు రెండో వాడు. ది పాయింట్ దట్ we now have reached brings us to the verge of the transcendental. We proceed upon hypothesis the tangible and the objective are temporarily forgotten and no longer engross the attention, nor is any form of sensation the aim. All manner of feeling must be for the time shut off. Petty annoyances and the like along with sorrow will be forgotten, and likewise joy, for we are not seeking the consolation of religion. ఈ లోవర్ థింగ్స్ హయ్యర్ థింగ్స్ అంటే టాంజిబుల్ ఇంటాంజిబుల్ వీటికి బియాండ్గా వీడు వెళ్తాడు అనమాట. అంటే భౌతికమైనటువంటి ప్రపంచము ఇదంతా వీడిని ఎక్కడ కూడా వీడిని అది బేస్ చేసుకుని వీడు వ్యవహరించడం అనేటువంటి వీడి స్థితి దాటినటువంటి వాడు. ఎందుకంటే లైఫ్ పర్పస్, లైఫ్ యొక్క గోల్ ఏమిటి ఇవన్నీ వీడు తెలుసుకున్నటువంటి వాడు కదా. వీడు మెడిటేషన్ అంటే ఏమిటి ఇవన్నీ వీడికి తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి టాంజిబుల్ థింగ్స్ ఎక్కడా కూడా వీడిని కండిషన్ చేయడం అనేటువంటిది ఉండదు. వీడు ఓన్లీ చక్కగా ఆ పరిస్థితిలో వీడు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళడమే ఎప్పుడు కూడా ఆదిగా వీడు ఉంటాడు. సో అందు గురించి ఏమంటున్నారంటే no longer engross the attention nor in any form of sensation the aim. All manner of feeling must be for the time shut off. Consolation of religions. The attention is focused in the mind and the only reactions recorded are mental. Attention is focused in the mind. ఎప్పుడు ఈ కండిషన్స్ లో నేనేం చేయాలనేటువంటిది విచ్చుకొని ఉంటుంటాడు. అటెన్షన్ ఇస్ ఫోకస్డ్ ఇన్ ద మైండ్. అలా ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే చక్కగా విచ్చుకొని ఉండటమే మార్గం. రేపు 10 ఏళ్ల తర్వాత ఏం చేస్తాను అనేటువంటిది విచ్చుకొని ఆలోచిస్తాను అనేటువంటి వాడు యోగ విజయం పనికిరాడు. ఈ కండిషన్లో ఇప్పుడు నేను ఎలా చక్కగా చేయాలనేటువంటిది తెలుసుకుని
వాడు ఆ విధంగా వీడు జీవించడమే మార్గం ఎప్పుడు కూడా. సో దానికి సెన్సేషన్ ద ఎయిమ్, ఆల్ మేనర్ ఆఫ్ ఫీలింగ్ మస్ట్ బి. The tank will engross the attention or in any way form of sensation the aim. All manner of feeling must be for the time shut off. Thought has dominated the consciousness during the stage of meditation with seed or with an object, but now even this has to go. As our mystical writer puts it, how shall I put mind out of mind? మనస్సుని మనస్సుగా తెలుసుకోవడం ఎలా అండి? అంటే మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుంది? మనది ఏదో ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. మనస్సుగా ఉండడానికి ఎప్పుడైనా జరుగుతుందా? అది హౌ కెన్ ఐ పుట్ మై మైండ్ అవుట్ ఆఫ్ మైండ్ అన్న. మనస్సుని మనస్సుగా తెలుసుకోవడం అనేటువంటి మనం చేయలేదు కూడా. అందుకని దాన్ని అన్నారు మనకు మొదట అంటే ఇందాక చెప్పినటువంటి టాంజిబుల్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవడం ఇదంతా కూడా మనకు మెడిటేషన్ విత్ సీడ్ అంటే ఏమవుతుంది? వీడు ఇచ్చినటువంటి థాట్ ఏమిటి? వీడు ఏదో ఒక థాట్ మెడిటేషన్ విత్ సీడ్ అనేటువంటి విషయంలో మనం చెప్పుకున్నాం. ఆ థాట్ వీడు మైండ్ ఓవర్రూల్ చేస్తున్నాడు. అంటే వీడి మైండ్ అక్కడిక్కడ తిరిగేదంతా కూడా ఆ థాట్ లోకి నిమగ్నం అయిపోతుంది. ఆ థాట్ ఆస్పెక్ట్ తోటి మైండ్ లింకప్ అయిపోయి పనిచేయడం అనేది జరుగుతుంది. ఆ థాట్ వీడిని ఏం చేస్తుందంటే వీడి మనసుని అలా పైకి తీసుకెళ్ళిపోయి సోల్లో కనిపిస్తుంది. ఆ సోల్లో వీడి మైండ్ అదంతా అది వెళ్ళలేదు కాబట్టి వీడు మెడిటేషన్ విత్ సీడ్ అనే టాపిక్ లో మనకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడిటేషన్ విత్ సీడ్ లో మనం చక్కగా శ్రీకృష్ణుడు వేణు వాయిస్తున్నాడు గోవర్ధనం, ఆ ఘట్టం అలా మనం ధ్యానం అదంతా చదువుకుని అది అలా మనం కళ్ళు మూసుకుంటే ఒక అరగంట ఒక గంట సేపు మనం అలా మెడిటేషన్ అలా ఉండిపోతాం. అంటే ఏమవుతుంది? ఆ కృష్ణుడు ఆ కథ అదంతా మనకు అదంతా చదువుకుంటున్నంతసేపు అది జ్ఞాపకం వస్తున్నంతసేపు ఆ మన మైండ్ కూడా వెళ్ళి మన మనసు వెళ్ళి సోల్ తోటి మనకు పెంచాలి. దాన్ని ఏమన్నారంటే మెడిటేషన్ విత్ సీడ్ అన్నారు. విషయంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. For as my objective is neither sensation nor feeling, neither is it thought, here lies the greatest obstacle to the intuition and the state of illumination. No longer is the attempt to hold anything in the mind to be prolonged, nor is there anything to be thought out. Renunciation must be left aside, and the exercise of a higher and hitherto probably unused faculty must take its place. The seed thought has attracted our attention and awakened our interest, and this has sustained itself into the phase of concentration. This again prolongs itself into contemplation, and the result of the latter is illumination. Here we have a brief summation of the entire process. అంటే ఈ థాట్ విత్ సీడ్, మెడిటేషన్ విత్ సీడ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఓన్లీ మనల్ని అప్లిఫ్ట్ చేయడానికి అది వినియోగపడుతుంది, కానీ తర్వాత అది కూడా జారిపోతుంది. అది తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం నమస్కారం మాస్టర్ శ్రీ టు యువర్ లోటస్ ఫీట్ ప్రేయర్లో కూర్చొని అంటే శ్రీ అనేటువంటి నామం అనేటువంటిది మెడిటేషన్ విత్ సీడ్ ల్యాండ్. అది దాంట్లో నుంచి మనని అంతరిక్షంలోకి లేదా ఒక బ్రహ్మాండంలోకి మనని అడుగు పెట్టించడానికి ఇది మన అప్లిఫ్ట్ చేయడానికి ఇది ఇచ్చినటువంటి మంత్రం ఇది మనకి. సో ఆ రకంగా మానవుడు అనేటువంటి వాడిని వీడిని అప్లిఫ్ట్ చేయడానికి మెడిటేషన్ విత్ సీడ్ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది. ఒక స్థితి దాటిన తర్వాత మెడిటేషన్ అనేటువంటి సీడ్ కూడా జారిపోతుంది. అది జరిగేటట్టు అది ఇప్పుడు ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అట్రాక్షన్, నెక్స్ట్ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ అండ్ ప్రొలాంగ్డ్ వన్ పాయింటెడ్ రిఫ్లెక్షన్ ఆర్ మెడిటేషన్. ఇవి మనకి స్టెప్స్ గా వస్తుంటాయి. సో ఇవి ప్రొలాంగ్డ్ వన్ పాయింటెడ్ రిఫ్లెక్షన్ ఆర్ మెడిటేషన్ అటువంటి దానిలో వీడు వెళ్తాడు. ప్రొలాంగ్డ్ ఎంతసేపు అయినా సరే అలా మాస్టర్ గారి యొక్క దీనిలో అలా ఉండిపోతాడు. అంటే ఒక వన్ పాయింటెడ్నెస్ లో వీడు వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఎక్కడ ఉన్నారంటే ఒకే ఒక్క చక్కటి వేణుగానం అందు వీళ్ళ మనస్సు నిమగ్నం అయిపోయి ఉంది. చతుర్భానోకి ప్రతీచి అంతే, ఒకే ఒక్క స్థితి అంతే. అదనమాట వన్ పాయింటెడ్ రిఫ్లెక్షన్ ఆర్ మెడిటేషన్. What has been the results of meditation process up to this point? Results of meditation process up to this point. There might be enumerated as follows. The recognizing of the mind and its reorientation. అంటే ఏమిటి కదా మనకి జరిగినటువంటి రిజల్ట్స్ ఆఫ్ మెడిటేషన్. దీనివల్ల ఏం జరిగిందండి? ఈ స్థితికి వచ్చాడు, ఈ స్థితి దాకా రావడం చేత ఏం జరిగింది మనలో అంటే ఒకటి మనలో రీఆర్గనైజింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇట్స్ రీఓరియంటేషన్. అంటే చక్కగా మన మైండ్ డిస్టిలేషన్ ప్రాసెస్ అని ఏదైతే మనం చెప్పుకుంటాం అది జరుగుతుంది. చక్కగా మన మైండ్
దేని విషయంగా అయితే తిరిగి ఉండాలో ఆ విషయంగా అయితే తిరిగి ఉంటుంది. అది మైండ్ చక్కగా అది ఎవరు ఫ్రెష్గా ఉంటుంది, అలా తయారై వస్తుంది మన మైండ్. సెకండ్ ఈస్ ద సెంటరింగ్ ఆఫ్ ఎ మైండ్స్ అటెన్షన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ థాట్. వరల్డ్ ఆఫ్ థాట్ అన్నటువంటి దానిలో వీడి మైండ్ చక్కగా ఫోకస్ అయ్యి వర్క్ చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ ది వరల్డ్ ఆఫ్ ఫీలింగ్. And hence the withdrawal of the focus of attraction from the senses. World of thought is different, world of feeling is different. World of thought అంటే ఏంటి? చోటు ఎందు ఈ చోటిదంతా కూడా ఏర్పడడానికి మూలంగా ఉన్నటువంటిది వరల్డ్ ఆఫ్ థాట్. థాట్ యొక్క రిఫ్లెక్షన్ చేత వరల్డ్ అంతా ఏర్పడింది కనుక ఈ చోట్ల వీడు చూస్తున్నటువంటి దాన్ని బేస్ చేసుకుని వీడు థాట్ లోకి వెళ్ళిపోతాడు. వరల్డ్ ఆఫ్ థాట్ అంటే ఇవన్నీ దేని నుంచి అయితే వచ్చిందో ఆ స్థితిలోకి వీడు మైండ్ని వీడు ఈ మెడిటేషన్ ద్వారా వీడికి వెళతాడు, ఆ స్థితిలోకి వెళ్తాడు. దాని అన్నారంటే వరల్డ్ ఆఫ్ థాట్ అని అన్నారు. దాన్ని వరల్డ్ ఆఫ్ ఫీలింగ్ కాదు మనకు కావాల్సింది ఎప్పుడు కూడా. అంటే వాడే అన్నాడు వీడే అన్నాడు మనకు అస్సలు అవసరం లేదు. యోగ సాధన చేస్తున్నటువంటి వాడు మన చుట్టాలు మన ఇంటికి వచ్చి మనం మెచ్చుకున్నారా, మనని తిట్టేసి వెళ్ళిపోయారా అనేటువంటిది అస్సలు మనం పట్టించుకోకూడదు. ఇంకా రహస్యంగా చెప్పమంటే మన చుట్టాలు మనని తిట్టుకుని వెళ్ళిపోతే కూడా మనకి, అంటే సాధన కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే తిట్టుకుని వెళ్ళిపోతే కూడా మనకేం, మనం దాని నుంచి ఏం ఫీల్ అవ్వకలేదు. అసలు థ్యాంక్స్ అని చెప్పుకుని మన మనసులో మనం హాయిగా. ఎందుకంటే కనుక వాడు వచ్చిన కాడి నుంచి వాడు నాకు మంచినీళ్ళు ఇచ్చా, బిస్కెట్ ఇచ్చా, చాక్లెట్ ఇచ్చా అన్నటువంటిది ఎక్కువగా వాడు మనని ఇది చేస్తాడు. చక్కగా సాధన చేసుకునేటువంటి వాడికి అందులో నుంచి తెలియకుండా వాడే మన నుంచి అలా దూరం అయిపోతుంటాడు. మన మెడిటేషన్ వీటిలోకి హయ్యర్ వీటిలోకి వెళ్తుండేటికి మనకి ఎవడోడితే మనకు అవసరం లేదు, వాళ్ళందరూ వాళ్ళే మనకు కట్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కట్ ఆఫ్. మనకి వాళ్ళ ఎందు ఎప్పుడు కూడా ప్రేమ తగ్గిపోకూడదు, అది ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఏదైనా స్థితి వాడు ఏదైనా మనని ఎంత తిట్టేసినా ఏదైనా అవసరానికి వాడు మన దగ్గర వస్తే మనం చక్కగా చేసి పెట్టేయాలి. ఎందుకంటే మన మార్గం పేరు అది మనం చక్కగా పెంపొందించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వీడు వరల్డ్ ఆఫ్ ఫీలింగ్ లో వీడు వర్తించడు, వరల్డ్ ఆఫ్ థాట్ లో వీడు ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు నేను ఏం చేయాలనేటువంటిది వీడిలో ఉంటుంది, కానీ వాడు నాకు ఏమి ఇచ్చాడు అనేటువంటి వీడు ఎప్పుడు వీడు కేర్ చేయడం అనమాట. అది వరల్డ్ ఆఫ్ ఫీలింగ్ వీడికి అవసరం లేదు. అండ్ హెన్స్ ద విత్డ్రాల్ ఆఫ్ ద ఫోకస్ ఆఫ్ అట్రాక్షన్ ఫ్రమ్ ది సెన్సెస్. అప్పుడు వీడి సెన్సెస్ వీటి నుంచి వీడు విత్డ్రా అయిపోతాడు. వాడు మనకి ఎలా మన రెస్పాండ్ అయ్యాడు, మనకి ఎలా వాడు మనని రిసీవ్ చేసుకునేటువంటిది అది వీడికి అవసరం లేదు అసలు. పెళ్లికి వెళ్ళాలంటే వెళ్తాడు, వెళ్ళకూడదంటే మానేస్తారు, అంతే. సో ఈ యొక్క 2 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. 3rd పాయింట్ నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీసాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.